వెల్కమ్ టు ఎంపీ టీవీ. నెల్లూరు నగరంలోని 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో శ్రీనివాస నగర్ వాసి రామలక్ష్మణరెడ్డి ఫిర్యాదు చేశారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఇటీవల తనకు వివాహం జరిగిందని, తర్వాత కడప జిల్లాలోని భార్య ఇంటికి చేరుకున్నారన్న విషయం. అయితే 9వ తేదీ రాత్రి భార్య కనిపించకపోవడంతో ఆయన స్థానికంగా వెతికినా అవుపించలేదు. అదేవిధంగా వివాహానికి వచ్చిన 12 సవరాల బంగారం 5,000 రూపాయలు భార్యతో పాటు లేరని తెలిపారు. ఈ మేరకు పోలీస్ కేసు నమోదు చేసి విచారించిన సమయంలో భార్య కడపలో ఉన్నట్టు తేలింది. రామలక్ష్మణరెడ్డి కుటుంబీకులు భార్యను రాబట్టి న్యాయం చేయాలని పోలీసులను అభ్యర్థించారు. ఈ ఫిర్యాదులో ప్రసాద్ రెడ్డి, శివరామయ్య తదితరులు పాల్గొన్నారు. నా పేరు రామలక్ష్మణరెడ్డి, మా భార్య పేరు ప్రశాంతి. మాకైతే ఏం గొడవలు లేవు, బాగా హ్యాపీగా ఉన్నాం. కానీ నైట్ 10 అప్పుడు మా అమ్మ వాషింగ్ వచ్చానంటే పోయింది. అని ఒక 10 నిమిషాలకు రాక రాలే, పోయి చూస్తే లేదు అని వాళ్ళ అమ్మకు ఫోన్ చేసింటే బయట నాన్న లోపల ఉందాము చూడు అన్నాడు. అంటే లేదు కానీ అని అప్పుడు వాకి తెస్తే ఎంత చూసాం, ఇంట్లో అంత చూసా లేదు అని ఏరియా బయట అంత తిరగాలకు లేదు అసలు అనుకో. ఈ స్టేషన్ కాడికి వచ్చి కంప్లైంట్ చేసాము. 2వ తేదీ రాత్రి 2 గంటలప్పుడు పెళ్ళి అయింది. 3వ తేదీ